హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే ఒక లైక్ ఇచ్చి వీడియో ఫుల్గా చూడటానికి అయితే ప్రయత్నించండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈ నిడమర్రు రోడ్లో అయితే ఉన్నాం అనమాట. ఇది మంగళగిరి, గుంటూరు, అమరావతి ప్రజలకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంగళగిరి, నంబూరు కలిపి రైల్వే గేట్ అయితే శాంక్షన్ అయితే చేశారు. ఇది ఏంటంటే ఇప్పుడు ఈ ట్రాఫిక్ అయితే చాలా వరకు అయితే ఎక్కువైపోయింది. ఎప్పుడు వెళ్ళినా గానీ మనం ఈ రైల్వే గేట్ అయితే వేస్తున్నారు. మినిమం ఒక 10 నిమిషాలు, పావుగంట అయితే టైం అయితే వేస్ట్ అవుతుంది. అయితే ఏంటంటే ఈ రైల్వే గేట్ కి బ్రిడ్జి కన్స్ట్రక్షన్ చేయడానికి శాంక్షన్ అయితే చేశారు. ఎల్సీ నంబర్ 14 129 కోట్ల రూపాయలతో అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ వారు నిర్మించడం కోసమని ఇదైతే సెలక్షన్ అయితే చేశారన్నమాట. ఇదిగోండి ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే ఈ రైల్వే గేటు ఈ ట్రైన్స్ మన మంగళగిరికి, విజయవాడ, గుంటూరు ఇటెళ్ళేవి కూడా ట్రైన్స్ ఎక్కితే ఎక్కువ పెంచారు. మనకి ఇప్పుడు ఎటు వెళ్ళాలన్నా గానీ మనకి ఇబ్బంది అయితే అయిపోతుందన్నమాట. ఈ గేట్ అయితే వేసుండటం మూలన ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువైతే పెరిగింది. అలానే ఇప్పుడు ఇటువైపు నుంచి మనం అమరావతి వెళ్ళటానికి కూడా రేపు అమరావతి పనులు వేల కోట్ల రూపాయలతో పనులైతే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఆటిలకి కూడా సామాగ్రి రావాలన్నా ఇటు నుంచి అయితే వెళ్ళాల్సి వచ్చింది. అందుకని ఇంకా పనులు లేట్ అవుతాయి అని చెప్పని ఇది కూడా అయితే కొంచెం మనకి ఇంకా మంచిదన్నమాట. ఇది ఎంత త్వరగా అయిపోతే ఈ అమరావతిలో పనులు జరగటం కోసం అని చెప్పని ఈ తీసుకెళ్ళటానికి కూడా ఇది ఇది ఈ రైల్వే బ్రిడ్జ్ అయితే మనకి పనికొచ్చిద్ది. ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అవడం కోసం కూడా మన మినిస్టర్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే చాలా అయితే కృషి చేశారు. అలానే మన మంగళగిరి నారా లోకేష్ గారు కూడా అయితే చాలా కృషి అయితే ఉందన్నమాట ఇందులో. అలానే మంగళగిరిలో చాలా డెవలప్మెంట్ పనులు అయితే జరుగుతున్నాయి. మంగళగిరిని ఒక సిటీగా చేయాలన్న లక్ష్యంతో అయితే పనులైతే చేస్తున్నారు నారా లోకేష్ గారు అయితే. అలానే నవలూరులో స్టేడియం అయితే ఉంది కదా, ఆ స్టేడియం కూడా ఈ బ్రిడ్జ్ పనులు గానీ ఇయన్నీ అయిపోతే నెక్స్ట్ రానున్న రోజుల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ కూడా ఇక్కడికి జరిగేలా చేయడానికి చాలా కృషి అయితే చేస్తున్నారు. ఇదిగో మీరైతే చూస్తున్నారు కదా, నేనైతే 2-3 వీడియోలు అయితే పెట్టాను స్టేడియంకి సంబంధించినవంటి. చూడకపోతే గనక ప్లీజ్ అలానే మన అమరావతిలో ప్రతి ఒక్క జరిగే దాని గురించి మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయి. చూడకపోతే ప్లీజ్ ఒకసారి చెక్ చేసి అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. ఇదిగోండి ఇటైతే ఎంట్రన్స్ గేట్ అన్నమాట. ఇది ఈ స్టేడియంకి వెళ్ళే రోడ్డు. ఇవి కూడా రోడ్డు పనులు త్వరలో అయితే స్టార్ట్ అవుతాయి. ఇది కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. ఓకే అండి, ఈ వీడియో ఎక్కడైతే ఎండ్ అయితే చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి.